ఇవాళ జాంకి తింటే వచ్చే బెనిఫిట్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. కానీ దానికన్నా ముందు ఏంటంటే ఇది తినడం నాకు ఎందుకు భయం వేసింది అన్నదైతే మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా కట్ చేసి తింటున్నప్పుడు ఇందులో కొన్ని పురుగులు అయితే కనిపించాయి. అప్పటి నుంచి తినాలి అని అంటే భయంతో తినడం అన్నట్టుగా ఇచ్చేసాను. పోనీ తినకుండా వదులుదామా అని అంటే ప్రెగ్నెన్సీలో ఇంకా మంచిది, సో తిందామని ఎక్కడ ఎన్ని ప్లేస్లు మార్చినా సరే కంపల్సరీగా పురుగులు అయితే కనిపిస్తున్నాయి. ఈసారి అయితే మాత్రం కనిపిస్తే ఖచ్చితంగా నోటీస్ చేశాను అని అంటే వీడియో అయితే మాత్రం పెట్టడానికి ట్రై చేస్తాను. సో దీంట్లో బెనిఫిట్స్ మనకి ఇన్ని తెలిసిన తర్వాత మనం దీన్ని అయితే అవాయిడ్ చేయలేం కదా. సో అందుకని చెప్పేసి అది మీతో కూడా షేర్ చేసుకోవాలని అనిపించింది. ఇది ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తుంది, వెయిట్ మేనేజ్మెంట్కి చాలా మంచిది, షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు, అండ్ మళ్ళీ మన స్కిన్కి చాలా మంచిది, హెయిర్కి చాలా మంచిది. దీని లీవ్స్ కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి, కన్ను చూపుకి చాలా బాగుంటుంది, హార్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్కి బాగా సపోర్ట్ చేస్తుంది, కిడ్నీ హెల్త్కి బాగా సపోర్ట్ చేస్తుంది. మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న తర్వాత దీన్ని ఎందుకు అవాయిడ్ చేస్తాం చెప్పండి. అండ్ ఎన్ని కాస్ట్లీ ఫ్రూట్స్ వచ్చినా సరే జాంకాయ కదా. ఇంతకుముందు అయితే మాత్రం ఇంటికో చెట్టు ఉండేది, ఇప్పట్లో ఆ చెట్లు కొంచెం తగ్గినా కెమికల్స్ ఎక్కువ పండించేస్తున్నారు కాబట్టి అవాయిడ్ చేద్దాం అన్నా సరే బెనిఫిట్స్ తెలిసిన తర్వాత అయితే చేయలేం కదా. డిసడ్వాంటేజెస్లోకి వచ్చేసరికి ఏంటంటే మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఎక్కువ తింటే ఓవర్లోడ్ ఏది చేసినా అలానే ఉంటుంది. బట్ జాంకాయలో ఏంటంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కొంచెం మనం చూసుకోకుండా కానీ జాగ్రత్త పడకుండా కానీ తిన్నామని అంటే మాత్రం కడుపు నొప్పి రావడం అయితే కంపల్సరీ, ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ కొంచెం పాడవుతుంది. దీంట్లో కొంచెం గట్టి కాయలు తిన్నా లేకపోతే ఎక్కువ ఓవర్లోడ్ ఏదైనా తినేసి ఇవి తిన్నా సరే అలాగే అవుతుంది, లేట్ నైట్ తిన్నా అలానే అవుతుంది. సో అదొకటి చూసుకోవాలి. డిసడ్వాంటేజ్ బట్టి అయితే ఎక్కువ ఏమి ఉండదు, అండ్ కొంతమందికి అయితే పడదు, ఎలర్జీ లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం చూసుకొని తీసుకుంటే చాలా చాలా మంచిది. దీని బెనిఫిట్స్ తెలిసిన తర్వాత అయినా సరే మీరు దీన్ని మాత్రం తీసుకోవడం మానద్దే. బాయ్.